డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని ఒకసారి మనం పరిశీలిద్దాం. 633 ఫార్మసిస్ట్ పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. వీటి గురించి చూసినట్టయితే మనం 5/2024 డేట్ 24/9/2024 రోజు ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది. MHSRB తెలంగాణ గౌట్లోకి వెళ్తే దీని వివరాలు ఉంటాయి. ఇక దీని గురించి మాట్లాడుకుంటే 5/10/2014 నుండి అంటే అక్టోబర్ 5 నుండి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 21 సాయంకాలం 5 గంటలకు 5 PM వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్లో ఏమైనా దోషాలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి అక్టోబర్ 23 వరకు మీకు టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 23 నుండి అక్టోబర్ 24 అక్టోబర్ 23 10:30 నుండి అక్టోబర్ 24 సాయంకాలం 5 గంటల వరకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా జరుగుతుంది. CBT అంటారు. నవంబర్ 30 తేదీ. దీనికి సంబంధించిన వివరాలను మనం పరిశీలించినట్టయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 440 పోస్టులు ఉన్నాయి. 446 446. తెలంగాణ వైద్య పరిషత్లో 185 185. MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 2 ఉన్నాయి. మొత్తం కలిపితే 633 పోస్టులు ఈ ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూసినట్టయితే ఇది జోన్ వైజ్ పోస్టులు. ఈ జోన్ 7 జోన్లుగా ఉంటుంది. దీనికి సంబంధించి శాలరీ ఎంత ఉంటుందంటే 31,040 బేసిక్తోని 92,050 వరకు ప్రస్తుతం ఉన్నటువంటి పే స్కేల్స్. 30,400కి TADA HRA ఇంకా అన్నీ కలుస్తాయి. ఇక పూర్తి వివరాలకు మనం వెళ్ళినట్టయితే ఇది 100 పాయింట్స్తో ఈ ఎగ్జామ్ ఉంటుంది. కానీ రిటర్న్ టెస్ట్లో మాత్రం 80 మార్కులే ఉంటాయి. మిగతా ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 80 మార్కులకు మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. మరి మిగతా మార్కులు ఎలా అని మీరు అడగొచ్చు. ఎవరైతే ఇంత క్రితము హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ప్రోగ్రామ్స్ అండ్ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ బేస్లో పనిచేసిన వాళ్ళకి ఈ 20 మార్కులను కేటాయిస్తారు. మరి 20 మార్కులు ఎలా కేటాయిస్తారు అంటే వీరు పనిచేసిన కాలము 6 నెలలు దాటితే ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్లు కేటాయిస్తారు. అయితే 2 పాయింట్స్ ఫర్ 6 months ఫర్ సర్వీస్ రెండర్డ్. అంటే ఇది మన ఎక్కడ అంటే ట్రైబల్ ఏరియా కాకుండా ఉన్నట్టయితే నాన్ ట్రైబల్ ఏరియాలో అయితే 2 పాయింట్లు ఇస్తారు. ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకు మాత్రం 2.5 మార్క్స్ ఇస్తారు. అయితే 6 నెలలు పూర్తి కాకపోతే పాయింట్స్ ఇవ్వరు. ఉదాహరణకు ఒకరు 11 నెలలు పనిచేశారు అనుకోండి, మొదటి 6 నెలలకు మాత్రమే మార్కులు ఇస్తారు. రెండో 5 నెలలకు 4 నెలల్లో పనిచేస్తే ఇవ్వరు. 7 నెలలు పనిచేస్తారు, 6 నెలలకు మాత్రమే ట్రైబల్ ఏరియా అయితే 2.5 పాయింట్లు, నాన్ ట్రైబల్ ఏరియా అయితే 2 పాయింట్లు ఇస్తారు. మిగిలిన 1 నెలకు పాయింట్లను ఇవ్వడం అనేటువంటి జరగదు. ఇది ఓన్లీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్ చేసిన వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో మరియు ఇన్స్టిట్యూట్స్లో ప్రోగ్రామ్స్లో సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అనెక్సరీ 2లో ఈ అథారిటీస్ ఏమో మీకు తెలియజేస్తాం. ఇకపోతే అంటే ఈ 20 పాయింట్లు ప్లస్ మార్కులను 80 పాయింట్లు ఇవి కలిపి 100 పాయింట్లకు ఇది కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. అందుకని మీరు ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా 20 మార్కుల వరకు మీరు అది చేయొచ్చు. మెరిట్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద బోర్డ్ వెబ్సైట్. ఇక చూసినట్టయితే మీకు ఏమేం కావాలంటే ఆధార్ కార్డ్, SSCR 10th క్లాస్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, కన్సాలిడేట్ మార్క్స్ మెమో ఫర్ ద కాన్కరెంట్ డిగ్రీ ఏదైతే మనకు ఎలిజిబిలిటీ ఉందో, ఓకే, బి ఫార్మసీ వాటికి సంబంధించి కన్సాలిడేట్ మార్క్స్, కన్సాలిడేట్ డిగ్రీ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. ఫార్మసీ కౌన్సిల్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే అందులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ పనిచేస్తే లేదా హాస్పిటల్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ గవర్నమెంట్ అది స్టడీ సర్టిఫికేట్ 1 to 7th క్లెయిమింగ్ లోకల్ ఏరియా. ఎందుకు లోకల్ ఏరియా అంటే 85% మొత్తంలో ఉన్నటువంటి 85% సీట్లు మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వబడి అవుతుంది. అయితే గవర్నమెంట్ ఏం చేసింది, అది 95% ఉంది కానీ 85% 15% ఓపెన్లో ఉంటుంది. అది ఎవరైనా ఉండొచ్చు. అయితే ఎవరైనా అనేక స్కూళ్ళల్లో నాట్ ద వన్ స్కూల్లో చదివినట్టయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ మాత్రం
వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. క్లెయిమింగ్ లోకల్ స్టేటస్. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్ కూడా దానికి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇక నాన్ క్రిమినల్ ఏరియా బీసీ అంటే బీసీ వాళ్ళకు నాన్ క్రిమినల్ అయినటువంటి సర్టిఫికేట్ కూడా కొన్ని ఇవ్వాల్సి ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఉంటుంది. వీళ్ళకు యాజ్ పర్ ద 4th B అనెక్సర్ ప్రకారము వాళ్ళకు ఉండాల్సిన ప్రూఫ్స్ అన్నీ ఉండాలి. ఇకపోతే సదరన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు పిహెచ్ రిజర్వేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్, ఎన్సీసీ వాళ్ళకు క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ వాటిల్లో పనిచేసిన వాళ్ళకు ఆ సర్వీస్ సర్టిఫికేట్ పెట్టినట్టయితే దాని ప్రకారం ఇస్తారు. అప్లికేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఫోటోగ్రాఫ్ జేపీజీలో ఉండాలి, సంతకం కూడా జేపీజీలో ఉండాలి. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరెవరికి ఇది ఎలిజిబుల్, డి ఫార్మసీ చేసిన వాళ్ళకి కానీ, బి ఫార్మసీ చేసిన వాళ్ళకి కానీ, ఫార్మ్ డి చేసిన వాళ్ళకి కానీ ఈ ఫార్మసిస్ట్ పోస్టులు 633 633 ఫార్మసిస్ట్ పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు. ఇది మస్ట్ బై రికగ్నైజ్డ్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి ఇది రికగ్నైజ్ అయినటువంటి సర్టిఫికెట్లు మాత్రమే. వేరే అదర్ స్టేట్లో జరిగినప్పుడు వాటికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ వీటికి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పర్ట్ కమిటీ మాత్రమే వాటి మీద నిర్ణయం తీసుకుంటుంది, మీతో చేయడానికి లేదు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అంటే అసలు ఎంత ఏజ్ ఉండాలి అంటే మినిమం 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలి. స్టేట్ అండ్ సబార్డినేటెడ్ సర్వీస్ చేసిన వాళ్లకు దానికి సంబంధించి కొన్ని అవి ఉంటాయి. ఆ ఏజ్ లిమిట్ 46 ఈజ్ కన్సిడర్డ్, 46 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటారో ఎక్సెప్ట్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ మొదలగునటువంటి కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళకి ఇది నడవదు. ఓన్లీ డైరెక్ట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళకి అప్ టు 5 years సర్వీస్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్కి 3 years ఉంటుంది. అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళకు 3 సంవత్సరాల సర్వీస్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సిడబ్ల్యూస్కి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 10 సంవత్సరాల, మొత్తం కలిపితే 46 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఇకపోతే వీటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా దీంట్లో ఉంటుంది. ఇక ఫీకి సంబంధించి ఓసీ వాళ్ళు 500 పే చేయాలి. మరి మిగతా వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ తెలంగాణ స్టేట్లో చేసిన వాళ్ళకి 200 పే చేయాలి. అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ పెట్టుకున్నట్టయితే 18 to 46 years ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫీజు రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే అదర్ స్టేట్ నుంచి వెళ్ళి ఓపెన్ కేటగిరీలో 15% పోటీ పడతారో వాళ్లకు మాత్రము ఫీజు ఎగ్జెంప్షన్, ఏ క్యాస్ట్ అయినా ఫీజు ఎగ్జెంప్షన్ ఉండదు. 500 రూపాయలు పే చేయాల్సిందే. ఇదంతా కూడా ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుంది. ఈ అప్లికేషన్ కూడా ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ అప్లికేషన్ మేడ్ బై ఆన్లైన్ MHSRB వెబ్సైట్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ మాత్రము అప్లికేషన్ షుడ్ అప్లోడ్ ద రిక్వెస్ట్ టు సర్టిఫికేట్ అవన్నీ కూడా స్కాన్ చేసి దాంట్లో అప్లోడ్ చేయాలి, వాటిని వెరిఫై చేస్తారు. అప్లికేషన్ వన్ సబ్మిట్ ఆన్లైన్ షెల్ బి ఫైనల్. అప్లికేషన్ ఆన్లైన్ చేసిన తర్వాత వాటిని వెరిఫై చేసుకోవడానికి ఉంటుంది. మీకు మళ్ళీ ఫర్దర్ కాంటాక్ట్ కోసం ఒక రెఫరల్ ఐడి వస్తుంది, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మిగతాయి కానీ ఏవైనా తప్పులు ఉంటే దానికి మీరే బాధ్యత వహించాలి. ఇక ఈ టెస్ట్ CBT పద్ధతిలో టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది November 30 2024లో జరుగుతుంది, అంటే ఈ సంవత్సరమే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దీన్ని 80 మార్కులకు నిర్ణయిస్తారు. ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. దీని కీ కూడా కీ ఆఫ్ ద ఎగ్జామ్ రిజల్ట్ కంటే ముందు అది పెడతారు. ఇక ఇక్కడ మనము చేయాల్సి వస్తున్న ప్రతిదానికి ఆ కీనే అది చేస్తారు. క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అప్లికేషన్ హ్యావ్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ ఆన్లైన్ అండ్ ద డేట్ ఆన్ ద విచ్ డౌన్లోడింగ్ హాల్ టికెట్ టు బి ఎనేబుల్ ద నోటిఫైడ్. అంటే ఎగ్జామ్ కంటే వారం రోజుల ముందు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి. అయితే మీరు అప్లై చేసేటప్పుడు మీకు 13 సెంటర్లు ఎగ్జామ్ రాసుకోవడానికి ఉంటే హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట ఈ 13 సెంటర్లు మాత్రం మీకు ఎగ్జామ్ రాయడానికి CBT టెస్ట్లో రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్కు సంబంధించి జీవో నెంబర్ MS-35 ప్రకారము ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి దాని ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మనం చూద్దాం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి కూడా ఇచ్చినటువంటి రిజర్వేషన్ అప్లికేషన్ యాజ్ పర్ ద జీవో నెంబర్ 243 అండ్ 244 దీని ప్రకారం ఉంటుంది. SC/ST బ్యాక్లాగ్ కావచ్చు, లేదా డిజబుల్ పర్సన్ ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకి కూడా దీంట్లో రిజర్వేషన్ ఉంటుంది. అవన్నీ కూడా మనము ఒక్కసారి చూసుకోవాలి.
ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన వాళ్ళు ఇవ్వాలి. బీసీ సర్టిఫికేట్లు కూడా తెలంగాణ గవర్నమెంట్ మీ సేవ నుండి ఇది తీసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటిని సరిచేసుకొని మాత్రమే అప్లోడ్ చేయాలి. మీరు ఆల్రెడీ ఇప్పటికీ రెడీ చేసుకొని ఉండవచ్చును. లోకల్ రిజర్వేషన్ 85 అయితే నుండి 95కి చేయడం జరిగింది. ఇది డేటెడ్ 30/2018 దీనికి సంబంధించి జియో నెంబర్ 124 జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము 95 చేశారంటే మిగతా 5% అదర్ రాష్ట్రాల వాళ్ళు కూడా ఎవరైనా పార్టిసిపేట్ అవ్వచ్చు. అదేవిధంగా వివిధ జోన్ల వాళ్ళు కూడా 5%లో ఓపెన్ కోటా కింద అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్ డిసైడ్ పారా 7 జియో నెంబర్ 124 ఇది 30/8/2018 వచ్చినటువంటి దాని ప్రకారం డిసైడ్ చేయబడుతుంది. ఇక జోన్లకు సంబంధించి ఫస్ట్ జోన్లో ఆసిఫాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల్, తర్వాత పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు. సెకండ్ జోన్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్. థర్డ్ జోన్లో కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. ఫోర్త్ జోన్లో కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదగిరి, జనగాం. ఇక సిక్స్త్ జోన్ కొన్ని మెడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. సెవెంత్ జోన్ సంబంధించి మహబూబ్నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగల్ కర్నూలు. ఈ 7 జోన్లు ఉంటాయి. ఈ జోన్లకు సంబంధించి మరి ఈ లిస్టు ఎలా ఉందో మనం ఒకసారి వెరిఫై చేద్దాం. జోన్ల వారీగా మనకు ఏమేమి ఇచ్చారు అనేటువంటిది మనం వెరిఫై చేసినట్టయితే ఈ డిక్లరేషన్లు కానీ మిగతాయి కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాని పద్ధతిలోనే మనం చూద్దాం. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ కంప్యూటర్ అథారిటీకి సంబంధించి ఈసీ కానీ ఇవన్నిటిని మనం చూడాల్సి వస్తుంది. వాటిని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక మీకు జోనల్ వైజ్గా బ్యాకప్ ఆర్ ప్రొవిజనల్ వేకెన్సీ పోస్ట్ సంబంధించి ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జోన్ 1లో 62, జోన్ 2లో 38, జోన్ 3లో 61, ఇస్ గోయింగ్ టు జోన్ 4th 70, జోన్ 5thలో 54 అండ్ జోన్ 6లో 86, జోన్ 7thలో 75, 446 సీట్స్. ఇక సేమ్ టైం ఇది తెలంగాణ విద్యా పరిషత్ వైద్య విద్యా పరిషత్లో జోన్ 1 17, జోన్ 2 15, జోన్ 3 22 25, జోన్ 4 28, జోన్ 5th 19, జోన్ 6 68, జోన్ 7 13, టోటలీ 185. MNJ Institute of Oncology and Regional Cancer Center is going to totally this one is open. ఇది 2 ఉంటాయి. ఇక జోన్ 1లో వచ్చేసి 79, జోన్ 2లో 53, జోన్ 3లో 86, జోన్ 4లో 98, జోన్ 5లో 75, జోన్ 6లో 154, జోన్ 8లో 88, టోటల్లీ 633 పోస్టులు మనకు ఉన్నాయి. ఈ 2 మాత్రము ఆంకాలజీకి సంబంధించి స్టేట్ వైడ్ ఎవరైనా దానికి ఇవ్వచ్చు. ఇది మనకున్నటువంటి వివిధ పరమైన ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లలో మీకు ఎవరైతే గవర్నమెంటు మరియు ఇన్స్టిట్యూషన్లలో మరి మిగతా దగ్గర ఎవరైతే కాంట్రాక్ట్ కానీ లేదా పార్ట్ టైం కానీ దీనికి సంబంధించి ఎవరైతే టెంపరీగా చేసిన వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇష్యూ చేసే అథారిటీ ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ సెంటర్లలో మాత్రమే వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లు మాత్రమే ఎలిజిబుల్. ఈ 18 సెంటర్లలో ఈ 18 ఆఫీసులు ఇష్యూ చేసిన సర్టిఫికెట్లు మాత్రమే మీకు 20 మార్కులు రావడానికి అవకాశాన్ని కలిగిస్తాయి. వేరే ఎక్కడ కూడా ఎలిజిబిలిటీ కాదు. అందుకని ఫ్రెండ్స్ మీరు ఈ 633 633 ఫార్మసీ పోస్టులకు సంబంధించి మీరు తప్పకుండా చూడండి. గిరిజన ప్రాంతాల వాళ్ళకి 2.5, గిరిజనేతరులకు 2 పాయింట్స్ ఇస్తారు. దీనికి సంబంధించి www.mhsrb.telangana.gov.in వెళ్ళి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు ఉద్యోగాల ప్రయత్నం చేయండి. తెలంగాణ గవర్నమెంట్కు మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు సాధించడానికి సిద్ధంగా ఉండింది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ మోహన్ కురపాటి మరో విషయంతో మీ ముందుకు వస్తాను. మీకు అన్ని ఉద్యోగాలను అందించడానికి నా ప్రయత్నంగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను ఫాలో అవ్వండి. బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు కావాల్సిన విషయాలు వస్తాయి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.